హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క లెసన్ చాలా పెద్దగా ఉంటుంది. అనేక పాయింట్స్ అనేటివి ఉంటాయి. ఆ పాయింట్స్ ఎలా చదవాలో కూడా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి అందులో మార్కెట్లో మనకి అనేక బుక్స్ అనేటివి ఉన్నాయి. ఏ బుక్ తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఒకటే చెప్తున్నా, ఒకే బుక్ ఎక్కువ సార్లు చదవండి. ఎక్కువ బుక్స్ తీసుకోవడం వల్ల మీరు ఏ బుక్ కూడా ఎక్కువ సార్లు చదవలేరు. కానీ మొదటి ఒక 10 పేజీల దగ్గరే ఆగిపోతారు. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సరే ఒకటే సెలెక్టెడ్ ఆథర్ది తీసుకోండి, అది మాత్రమే చదవండి. ఓకే. అయితే ఇందులో సుభాన్ జీకే అవార్డ్లో యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క పెద్ద పెద్ద లెసన్లు కూడా చాలా సింపుల్ పాయింట్లతో చెప్పాల్సి వస్తుంది. ఓకే. అయితే అందరికీ అర్థమయ్యే విధంగా ఓకే 10 పాయింట్లు కలిపి 2-3 పాయింట్స్. ఓకే. అన్నీ చదివితే మనకు రావు. ఉన్నది ఉన్నట్టు చదివితే అసలు రాదు మనకు. ఓకే. మనం ఏదైనా సరే లింకు పెట్టుకుని చదవాలి. అప్పుడే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఒక ఏది విన్ అయ్యే విధంగా మనకు వస్తుందన్నమాట. ఓకే. సో మనకు మౌర్య సామ్రాజ్యం, విదేశీ దండయాత్రల తర్వాత మనం చదవాల్సింది ఏదంటే మౌర్య సామ్రాజ్యం. ఓకే. ఈ మౌర్య సామ్రాజ్యం 321 బీసీ నుండి 185 బీసీ వరకు పాలించారమ్మా మౌర్య సామ్రాజ్యం. ఓకే. స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు క్వశ్చన్. స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. గొప్పవాడు ఎవరంటే మౌర్య అశోకుడు. చూడమ్మా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అశోకుడు అంటే మౌర్యనా మగధనా అని. మౌర్య అశోకుడు అని చదవాలి మీరు. ఎప్పుడైనా సరే మౌర్య అశోకుడు అని చదివితే మనకు ఈజీగా ఉంటుంది టాపిక్. ఓకే. ఇక నెక్స్ట్ చివరి వాడు బృహద్రుధుడు. బృహద్రుధుడు. ఓకే. ఇక రాజధాని వచ్చేసి పాటలిపుత్రం లేదా కుస్మపురం అంటాం. పాటలిపుత్రం లేదా కుస్మపురం. ఓకే. సో ఇది రాజభాష ఏదంటే ప్రాకృతం. రాజభాష వచ్చేసి ప్రాకృతం, అంటే మౌర్య అశోకుడు వేసిన శిలాశాస్త్రాన్ని మనకు ప్రాకృత భాషలో లభిస్తాయి. ఓకే. ఇక లిపి బ్రహ్మీ లిపి. ఆల్రెడీ మనం లిపి గురించి చెప్పుకున్నాం. లిపులలో అగ్రగామి లిపి ఏదంటే బ్రహ్మీ లిపి. ఈ లిపిని ఎవరు తయారు చేశారంటే బ్రహ్మీ తయారు చేసిందని అంటారు. ఋషభనాథుని కూతురైన బ్రహ్మీ లిపిని తయారు చేసిందని జైన మత గ్రంథాలు మనకు చెప్పాయి. ఓకే. ఇక ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. ప్రధాన వృత్తి వ్యవసాయం. ఓకే. ఇక ప్రధాన ఆదాయం భూమి శిస్తు. ఓకే. ఇక విదేశీ రాయబారులు ఎవరంటే మెగాస్తనీసు, డైమోకస్, డయానోసిస్. మెగాస్తనీస్, డైమోకస్, డయానోసిస్. ఓకే. ఇక అత్యున్నత న్యాయమూర్తి వచ్చేసి ఎవరంటే చక్రవర్తి. అత్యున్నత న్యాయమూర్తి చక్రవర్తి. ఇక అత్యున్నత న్యాయస్థానం ఏదంటే మనకు పాటలిపుత్రం. ఆల్రెడీ నేను చెప్పాను, పాటలిపుత్రంను నిర్మించిన రాజు ఎవరంటే అజాత శత్రువు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మగధ సామ్రాజ్యంలో హర్యంక వంశంలో గొప్పవాడు ఎవరంటే అజాత శత్రువు. ఆ అజాత శత్రువే ఈ పాటలిపుత్రాన్ని నిర్మించాడు. ఓకే. ఇక దీనిలో గొప్ప యుద్ధం ఏదంటే మనకు కళింగ యుద్ధం 261 బీసీలో జరిగింది. కళింగ యుద్ధము మనకు ఒడిశాలో దయానది తీరంలో జరిగింది. ఓకే. దీని గురించి మన లెసన్లో చెప్పుకుందాం. ఓకే. ఇక ఆధార గ్రంథం ఇండికా, మెగాస్తనీస్ యొక్క ఇండికా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ప్రామాణిక నాణ్యం వచ్చేసి ఫనా. ప్రామాణిక నాణ్యము ఫనా. ఇక పరిపాలన కేంద్రీకృత పరిపాలన. ఇక ప్రభుత్వ భూములు వచ్చేసి సీతాక్షేత్రాలు అంటారు. ప్రభుత్వ భూములు సీతాక్షేత్రాలు. ఇక పరిపాలన వచ్చేసి కేంద్రీకృత పరిపాలన. ఓకే. ఇక చంద్రగుప్తుడు జైన మతానికి సంబంధించి, ఇక్కడ మతం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని తీసుకున్నాడు. బిందుసారుడు అజీవక మతాన్ని తీసుకున్నాడు. ఇక అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఇతని యొక్క మనవాడు సంప్రాతి మళ్ళా జైనం తీసుకున్నాడు. అందుకే అతన్ని జైన అశోకుడు అంటారు. సంప్రాతిని ఏమంటాము, జైన అశోకుడు అంటారు. ఓకే. ఇక చారిత్రక యుగంలో స్థాపించబడిన మొట్టమొదటి భారత సామ్రాజ్యం ఏంటంటే మనకు మౌర్య సామ్రాజ్యం. చారిత్రక యుగంలో స్థాపించబడిన మొట్టమొదటి భారత సామ్రాజ్యం ఇదే. ఓకే. ఇది మౌర్య సామ్రాజ్యం. అయితే భారత్లో మొట్టమొదటి విశాల సామ్రాజ్యం కూడా ఇదే. విశాల సామ్రాజ్యం ఎందుకుంటున్నామంటే నార్త్ ఇండియా నుండి మన సౌత్ ఇండియాకు, అంటే మౌర్య అశోకుడు ఆంధ్రాను కూడా పాలించాడు అనడానికి మనకు 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనం దేన్ని తెలియజేస్తారంటే మన కర్నూలులో ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనం అనేది వేశాడు. ఎవరు? మౌర్య అశోకుడు. ఓకే. ఇక చూడండి క్రీస్తుపూర్వం 321లో ధననందుని, అంటే నందవంశంలో ధననందుని ఓడించి చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య సామ్రాజ్య స్థాపన అనేది చేస్తాడు. ఓకే. ఇక మౌర్యులు
మౌర్య అనే తెగకు చెందినవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. మౌర్యుడు మౌర్య అనే తెగకు చెందినవారు. ఇక సంస్కృతంలో మౌర్య, పాలి భాషలో మొరాయి అనే పదాలకు అర్థము నెమళ్లతో కూడిన ప్రాంతం. నెమళ్లతో కూడిన ప్రాంతం. ఓకే, సంస్కృతంలో మౌర్య, పాలి భాషలో మొరాయి అనే పదాలకు అర్థము నెమళ్లతో కూడిన ప్రాంతం అని అర్థం. చూడమ్మా, సంస్కృత భాష దినోత్సవం ఆగస్టు 24 చూసుకో. సంస్కృత భాష దినోత్సవం ఆగస్టు 24. ఓకే, ఇక పాలి భాషకు ప్రాచీన హోదా వచ్చింది మనకు 2024లో. పాలి భాషకు ఏది ప్రాచీన హోదా అనేది వచ్చిందమ్మా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం 11 భాషలు ప్రాచీన హోదాను పొందాయి. ఓకే, డివి. ఇక నెమలి, మన జాతీయ పక్షి నెమలి. దీని యొక్క శాస్త్రనామము పావో క్రిస్టటస్. దీని యొక్క శాస్త్రనామం ఏంటి? పావో క్రిస్టటస్. లింకు పెట్టుకోండి ఏనా. ఓకే, ఇక మౌర్యులనే శూద్ర జాతికి చెందిన వారు మౌర్యులు. మౌర్యులనే శూద్ర జాతికి చెందిన వారే ఈ మౌర్యులు. ఓకే, ఇక మౌర్య క్షత్రియ తెగకు రాజధాని వచ్చేసి పిప్పలి నగరం. ఓకే, సో ఇక్కడ ఇది చూసుకోండి ఒకసారి. మౌర్య క్షత్రియ తెగ రాజధాని నగరం ఏదంటే పిప్పలి నగరం. ఇక ఆధారాలు ఉన్నాయి మనకు. ఏమున్నాయి సోర్సెస్ చూడండి. లిఖిత ఆధారాలు అంటే సాహిత్య ఆధారాలు అంటాం. సాహిత్య ఆధారాలని కూడా అంటాం. పురావస్తు ఆధారాలు. ఓకే, ఇక లిఖిత ఆధారాల్లో మనకు విదేశీ రచనలు ఉన్నాయి, స్వదేశీ రచనలు ఉన్నాయి. ఓకే, ఫారిన్ థియరీస్, ఫారిన్ ఇండిజినియస్ థియరీస్. ఓకే, ఇవి చూసుకోండి. నెక్స్ట్ స్వదేశీ రచనల్లో మళ్ళీ మతపరమైనవి ఉన్నాయి, మతేతరమైనవి కూడా ఉన్నాయి. మతేతరమైనవి. ఇక పురావస్తు ఆధారాలు వచ్చేసి మనకు నాణెములు, శాసనాలు. మళ్ళీ శాసనాలలో అశోకుడు వేసిన శాసనాలు ఉన్నాయి, ఇతరులు వేసిన శాసనాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇక చూడండి అమ్మా గ్రంథాలలో. ఇక స్వదేశీ గ్రంథాలు చూసుకోండి ఫస్ట్. స్వదేశీ గ్రంథాలు. ఇక పురాణాలు 18. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పురాణాలు అనేది ఒక లిస్ట్ కూడా ఉంది. ఓకే, సో పురాణాలు 18. మొదటి పురాణం బ్రహ్మ పురాణం, చివరిది బ్రహ్మాండ పురాణం. ఓకే, అయితే మౌర్యుల గురించి ప్రస్తావించిన పురాణాలు ఏమేమి ఉన్నాయి? మౌర్యుల గురించి ప్రస్తావించిన పురాణాలు ఏమి ఉన్నాయి అంటే మత్స్య పురాణం అంటే ముఖ్యమైన పురాణం ఇది. మత్స్య పురాణం, వాయు పురాణము, విష్ణు పురాణము, మార్కండేయ పురాణాలు ఇవి మనకు. ఓకే, ఇక ఈ పురాణాలు మౌర్యుల వంశావళిని గురించి తెలియజేసేవి ఈ పురాణాలు. ఓకే, ఇక విష్ణు పురాణం పరంగా శూద్రులు అని తెలియజేస్తుంది మా. ఎవరు ఈ మౌర్యులు? ఎవరు? శూద్రులు అని తెలియజేస్తుంది. దేని గురించి? విష్ణు పురాణం గురించి. ఓకే, విష్ణు పురాణం. ఇక మురా అనే శూద్ర స్త్రీ నందరాజుకు జన్మించిన వారే ఎవరు? ఈ మౌర్యులు. చూడమ్మా, మురా అనే శూద్ర స్త్రీ నందరాజుకు జన్మించిన వాడు ఎవరట? చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుని తల్లి మురా. ఈమె పేరు మీదుగానే మౌర్య వంశం వచ్చిందని తెలియజేస్తుంది మనకు. ఏది? ఈ విష్ణు పురాణం. ఓకే, ఇక మార్కండేయ పురాణము హీన జాతికి చెందిన వారిగా పేర్కొంది. మార్కండేయ పురాణం వచ్చేసి ఈ మౌర్యులను హీన జాతికి చెందిన వారిగా పేర్కొంది. ఓకే.